హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. ఓకేనండి. ఇవాళ మీకు కొంచెం లేట్గానే మీకు వీడియో పెట్టడం అవుతుంది. సో దాని గురించి మీరు కాస్త జ్యోతిక అక్కని మీరు క్షమించాల్సిందిగా కోరుతుంది. ఓకే, ఇవాళ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మీ హృదయంలో ఉన్న, మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది మన టారోస్ ఏం మాట్లాడుతున్నాయో చూద్దాం. ఓకేనా? మీ మనసులో వ్యక్తిని మూడు సార్లు మీరు తలుచుకోండి, విజువలైజ్ చేసుకోండి. ఓకే, దీంట్లో క్రేవింగ్ అనేది చాలా సాధారణం అండి. ఈ మధ్య ఇప్పుడు ఈ అమావాస్య సమయంలో చాలా వరకు మీ గురించి డిఎఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా విపరీతమైన క్రేవింగ్ కానివ్వండి, తను ఏది ఫీల్ అవుతుంటే డిఎం ఏది ఫీల్ అవుతే డిఎఫ్ కూడా అదే ఫీల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? ముందుగా కార్డ్స్ అన్ని తీస్తాను నేను, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సమయంలో మీ గురించి డిఎం గారు బాగా ఆలోచిస్తున్నారు. మీకు చేసిన ద్రోహం కానివ్వండి, ఎలాంటి సమయంలో ఆయన మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు అలా మాట్లాడాను అని ఆలోచిస్తున్నప్పుడు తనతో ఉన్న వాళ్ళు, తన ఇంటి వాళ్ళు కానివ్వండి, తన స్నేహితులు కానివ్వండి, తన గురించి మీ గురించి ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది. ఓకేనా? అది ఆయనకు తెలుసు, ఆయన చేసింది మీతోనే తప్పని. అయినా కానీ ఆయన ఆ సమయంలో మీతో ప్రవర్తించింది చాలా తప్పని భావిస్తున్నాడు. ఎందుకంటే తన ఉన్న ఆ ప్లేస్ని వదులుకోలేడు. ఆ ప్లేసు, ఆ సింహాసనము, ఎక్కడైతే ఆయన ఉన్న ఆ పరిస్థితి ఆయన వదులుకోలేక, మీ దగ్గరికి రాలేక, తదేకంగా మీ గురించి ఎన్నోసార్లు మీ దగ్గర వచ్చి మీ పాదాలు పట్టుకొని క్షమాపణ కోరాలని చాలా చాలా అనుకున్నాడు. కానీ రాలేకపోయాడు. రావాలని ఎన్నిసార్లు ఇప్పటికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. దీంట్లో థర్డ్ పార్టీ అనేది అయితే ఇంకా రాలేదండి. తన పరిస్థితి బాగలేదని 1కి 10 సార్లు వస్తుంది. అది మనం ఈజీగా చూడగలం. తన పరిస్థితి అనేది డిఎం కానీ డిఎఫ్ కానివ్వండి, మీకు ఈ మధ్య ఎవరికైతే వచ్చేసి వృశ్చికం వాళ్ళకి ఇది రెసిగ్నేట్ అవుతుందండి. మీకున్న ఈ కనెక్షన్ ఏంటిది అనేది భగవంతుడు ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నారు. మీరు భగవంతుడికి సమయం ఇవ్వండి. మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోకండి. ఓకేనా? ఎందుకంటే దేవుడికి అనేది మీరు ఎలాగో సాధన చేస్తున్నారు కాబట్టి, మీరు సాధన చేసినప్పుడు భగవంతునికి సమయం ఇవ్వండి. సమయం అనేది కరెక్ట్ టైం ఇస్తారు. కానీ తను మీ దగ్గర రావాలనుకుంటున్నారు, కానీ రాలేని స్థితిలో ఆయన విపరీతమైన ప్లేస్లో, ఆమెనా వేసుకోవచ్చండి, విపరీతమైన ప్లేస్లో ఉన్నారు. మీరు ఒక 10 మందికి ఎట్లా అంటే డిఎం అయినా డిఎఫ్ అయినా ఒక 10 మందికి అన్నం పెట్టే రీతి వాళ్ళేనండి. ఎవరికి ద్రోహం చేసే వాళ్ళు అయితే లేరు ఇక్కడ. ఇద్దరు కానీ ఇది ఎవరిదైతే రెసిగ్నేట్ అవుతుంది అంటే, ఇప్పుడు వచ్చేసి మీకు కన్యరాశి వాళ్ళు ఉన్నారు. ఓకేనా? ధనుస్సు రాశి వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇంకా తులారాశి వాళ్ళు ఉన్నారు. మకర రాశి వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ధనుస్సు రాశి వాళ్ళు ఉన్నారు. దీంట్లో వచ్చేసి వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారు. వృశ్చిక రాశి వాళ్ళకైతే ఇది చాలా రెసిగ్నేట్ అవుతుందండి. వృశ్చిక రాశి వాళ్ళైతే ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నో మీ దగ్గరికి రావాలని చాలా ఆతృతగా, ఆయన మనసు నిండా ప్రేమతోనే వస్తున్నారు మీ దగ్గరికి. కానీ ఎందుకు ఆగిపోయారు, ఎందుకు ఆయన స్థితి ఇలా ఉందనేది చూద్దాం మనము. ఎస్, మీకు ఎప్పుడైతే అంటే ఒక 2-3 months కింద మిమ్మల్ని చాలా చాలా బాధ పెట్టడం అనేది జరిగిందండి. చాలా బాధ పెట్టడం అనేది జరిగింది. ఇది మకర రాశి వాళ్ళదే ఉందండి. బాగా ఇవాళ మకర రాశి వాళ్ళదే ఉంది. కానీ తను మీకు ఏదైతే చేశారో అదే సేమ్ స్థితి తనకు కూడా అవుతుంది. అంటాం కదా, మా భగవంతుడు ఎవరిని వదలడు అని అంటారు కదా. ఏదైతే మీకు దాడి చేశారో, ఏదైతే ఆయన చేయాల్సి వచ్చిందో, ఆయన ఉన్న పరిస్థితిలో ఆయన మీకు చేయాల్సి వచ్చిందో అదే సేమ్ ఆయనకు కూడా అవుతుంది. ఎందుకు అట్లా అయిపోయింది అనేది చాలా బాధపడుతున్నారు అనమాట. ఆయన మీతోనే అట్లా చేసేది లేకుండానే ఉండే, కానీ మీ దగ్గరికి రావాలని, మీతోనే ఉండాలని చాలా ఆతృతగా ఉందండి.
తనకి చాలా ఆతృతగా ఉంది. 1కి 10 సార్లు ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. ఎన్నోసార్లు మీ దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సగం దూరం వరకు రావడము, మళ్ళీ ఇంకా ఆగిపోవడము, ఆ పరిస్థితి ఆయనని కట్టిపడేయడము, మళ్ళీ అయినా సరే ఎటువైనా సరే ఏమైనా కానీ తను నా మనిషి అని మీ దగ్గరికి రావాలనుకోవడము, సగం వరకు బయలుదేరి రావడము, మళ్ళీ అదే పరిస్థితి మీ దగ్గర ఆయనకి మళ్ళీ ఎదురవ్వడము, ఆగిపోవడం అయినా కానీ మీ దగ్గరికి ఎంత త్వరగా అంటే అంత త్వరగా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మిథునం రాశి వాళ్ళకండి. మీది ఏదైతే కమ్యూనికేషన్ ఉందో మీ దగ్గర ఫాస్ట్గా ఎనర్జీ అనేది బాగా ఫాస్ట్గా ఉందండి. ఏదైతే మిథునం రాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళు, మీరు ఇంకా సాధన లేడీస్ ఎవరైనా ఉంటే డివైన్ ఫెమిని బాగా మంచిగా సాధన చేయండి. మీ డివైన్ మస్కులిన్ అనేది మీది అతి త్వరగా మీ దగ్గరికి వస్తారు. ఇదిగోండి ఇక్కడ ఇంజాంగ్ అంటే పార్వతీ పరమేశ్వరుడిది ఆశీర్వాదం వచ్చింది. అంటే ఎట్లా అంటే డే అండ్ నైట్ బాగా కష్టపడే వాళ్ళండి. ఇది వాళ్ళకు మాత్రమే రెసిగ్నేట్ అవుతుంది. వృషభం రాశి వాళ్ళకి కంఫర్ట్, స్టెబిలిటీ, లవ్ ఏదైనా సరే సరి సమానంగా చూసుకునే ఎవరైతే వ్యక్తి ఉంటారో అది వీళ్ళకి రెసిగ్నేట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? అవునండి, జడ్జిమెంట్ వచ్చింది. డోంట్ వరీ, జడ్జిమెంట్ వచ్చింది, ఆశీర్వాదం వచ్చిందండి. మీ దానికి ఏదైతే ప్రయాణం ఉందో దానికి అనేది మీకు ఆశీర్వాదం ఉంది. కాకపోతే ఇక్కడ డిఎఫ్ అనేది సాధన చేసిన దాన్ని బట్టే మీకు ఎవరైతే డిఎం ఉన్నారో ఆయన మీ దగ్గర రావడం అనేది జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో డిఎఫ్ అనేది తొందరపడకుండా ఏమాత్రం తొందరపడకుండా భగవంతుడి సన్నిధిలో తను అనుకున్నది మీరు ఇది కావాలని దేవుణ్ణి అడగకండి. ఎందుకంటే దేవుణ్ణి మీరు అడగకుండానే మిమ్మల్ని ఈ జర్నీలో పెట్టారు కాబట్టి, ఆల్రెడీ మీరు నిర్ణయించబడిన ఈ జర్నీలో ఉన్నారు కాబట్టి మీరు ఇది కావాలి అని అడగకండి. భగవంతుడికి అన్నీ సరెండర్ చేసినప్పుడే మీకు అనేది జడ్జిమెంట్ ఉంది, మీకు అనేది మంచి లైఫ్ ఉందన్నమాట. ఓకేనా? మీరు చేయాల్సింది ఇన్నర్ వర్క్ అనేది బాగా చేయండి. ఓకేనా? ఇదంతా డిఎం అండ్ డిఎఫ్కి వస్తుంది. అన్ని రాసుల వాళ్ళకు ఉన్నాయండి. మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తులసి, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం ఇవన్నీ రాసుల వాళ్ళకి వస్తాయి. ఎవరికైతే 0330 కానీ మళ్ళీ ఇంకా ఎవరికైతే ఏమంటారు 7777 అని అలా కనబడిన వాళ్ళకి, తులారాశి వాళ్ళకైతే 6, 7, 24, 33లో ఎక్కువ కనబడతాయి అనుకోండి. వాళ్ళకి వృశ్చికం వాళ్ళకి 11 కనబడితే వాళ్ళకి ఇది రెసిగ్నేట్ అవుతుంది. మీరు చేయాల్సింది ఈ ప్రయాణంలో వచ్చిందల్లా ఒకటే, డిఎఫ్ ఒకటే ఇంజన్ అవుతుంది. డిఎం అనేది ఆమె ఇంజన్ ఎంత మంచిగా చక్కగా తీసుకెళ్తుందో ఈ బండి అంత కరెక్ట్గా వెళ్తుందనేదే మొదటి నుంచి మీకు చెప్తూ ఉన్నాను. ఎవరైతే ఇన్నర్ వర్క్ చేస్తున్నారో ఎవ్వరు నాకు కామెంట్లో రాయట్లేదు, అక్క నాకు ఇది అవుతుంది అది అవుతుంది అని అంటున్నారు. కానీ మీరు ఎలా సాధన చేసుకోవాలో ఎలా ఉండాలో కూడా నేను మధ్యాహ్నం ఒక వీడియో చేసి పెట్టాను. దయచేసి అది ఒకవేళ చూడకపోతే కనుక చూడండి. ఓకేనా? విష్ యూ గుడ్ లక్.